దీపావళి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ షాపింగ్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా పూర్తిగా అయితే చూడండి. సెప్టెంబర్ 22, 2025 దాటిన తర్వాత జీఎస్టీ రేట్ అయితే పూర్తిగా మారాయి. సో, ఈ మారిన రేట్ల ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక ఐటెమ్ అది ప్యాంట్ గానీ, షర్ట్ గానీ, డ్రెస్ గానీ ఏదైనా సరే, ఆ ఐటెమ్ యొక్క వాల్యూ 2500 కన్నా తక్కువ గానీ, 2500 గానీ ఉంటే దాని మీద 5% జీఎస్టీ మాత్రమే ఛార్జ్ చేయాలి. ఒకవేళ 2500 కన్నా పెరిగితే దాని మీద 18% జీఎస్టీకి అప్లికేబుల్ అవుతుంది. ఇవి కొత్త రూల్స్ అనమాట. ఇదివరకు వాల్యూ 1000 ఉండేది. దాన్ని పెంచి 2500 అయితే చేశారు. ఇంకా ఫుట్‌వేర్ విషయానికొస్తే, ఫుట్‌వేర్‌లో కూడా సేమ్ రూల్ అనమాట. ఏదైనా ఐటెమ్ గనుక 2500 కానీ అంతకన్నా తక్కువ కానీ ఉంటే దాని మీద 5% జీఎస్టీ మాత్రమే ఛార్జ్ చేయాలి. ఎక్కువ ఉంటే 18% జీఎస్టీ అనమాట. అయితే ఇక్కడ ఒక కేటగిరీ ఆఫ్ మెటీరియల్‌కి అయితే ఎగ్జంప్షన్ ఇచ్చారు. అదేంటంటే కాటన్ కానీ, జూట్ కానీ, టెక్స్టైల్ మెటీరియల్ మీరు మామూలుగా మెటీరియల్ కొనుక్కొని కుట్టించుకుంటారు కదా! అలాంటి మెటీరియల్ కనుక కొనుక్కుంటే దాని మీద 5% జీఎస్టీ మాత్రమే అప్లికేబుల్ అవుతుందనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్. ఇది మొత్తం సమ్మరీ. దీనివల్ల అన్ని రకాల డ్రెస్సుల ప్రైసెస్ అయితే తగ్గుతున్నాయి. చాలామంది షాప్ ఓనర్స్ ఇంకా ఓల్డ్ జీఎస్టీ రేట్స్‌నే ఫాలో అవుతున్నారు. ఒక్కసారి మీ బిల్స్ చెక్ చేసుకొని ఒకవేళ ఎక్స్ట్రా చార్జ్ చేస్తే వెళ్ళి రిఫండ్ అయితే క్లెయిమ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.